శ్రీనివాస్ గారు వెంచర్ లో ఫస్ట్ వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఏ కాస్ట్ ఉంది? 13,500 per square yard. మరి మిడిల్ లో ఏ కాస్ట్ ఉంది? 13,500 rupees per square yard. ఎప్పుడు 13,500 rupees per square yard. ఎందుకు ఒక్కటే కాస్ట్ ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఆ వస్తున్నారు? విషయం ఓనర్ గారిని డైరెక్ట్ గా అడిగితే ఆయనే చెప్తారు. సో హరీష్ అదే గారు మేడం, ఎందుకు ఎప్పుడు ఒక్కటే రేట్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు? డెవలప్మెంట్స్ ఇంత ఫాస్ట్ గా ఉన్నప్పుడు రేట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కదా. సో మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రేట్ కంటిన్యూస్ గా 13,500 ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? అదే మేడం, మనం వెంచర్ స్టార్ట్ చేసేప్పటికి ఎంటీ ల్యాండ్ మీద ఒక రేట్ ఉండేది, ఎల్పీ నెంబర్ వచ్చి 50% డెవలప్మెంట్ అయిన తర్వాత ఒక రేట్ ఉండేది, అట్లాగే 90% టోటల్ వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత డెవలప్మెంట్స్ ఒక రేట్ ఉండేది. కానీ మా కస్టమర్ దృష్ట్యా ఏంటంటే ఆ రేట్ అనేది 2,000 3,000 కస్టమర్కి మిగలాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి ఒకటే రేట్ అనేది మెయింటైన్ చేస్తున్నాండి. ఆ రేట్ గజానికి 2,000 3,000 అనేది కస్టమర్కి ప్రాఫిట్ కింద ఉండాలి. ఎందుకంటే నా కస్టమర్ నాతోనే జర్నీ చేయాలండి. నేను ప్రీవియస్ వెంచర్లో కానీ ఎక్కడ రేట్ అనేది నేను ఎక్కడ మార్చలేదు, ఒకటే రేట్కి మెయింటైన్ చేశాను. ముందు కూడా ఈ 30 ప్లాట్స్ కూడా అదే రేట్ మీద కంటిన్యూషన్ చేస్తున్నాను. ఆ రేట్ అనేది గజానికి 2,000 3,000 కస్టమర్కి మనకు మిగలాలి. ఎందుకంటే అతను ప్రాఫిట్ లాగా కనబడాలండి. మళ్ళీ నెక్స్ట్ వెంచర్కి నా కస్టమర్ నా దగ్గరే జర్నీ చేయాలని ఉద్దేశం. సో అర్థమైంది కదా, ఎక్కడ చూసినా సరే డెవలప్మెంట్స్ ఇంత ఫాస్ట్ గా ఉంటే రేట్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలా కాకుండా హరీష్ గారు అలాగే వెన్నెల హోమ్ సాయిరామ్ రియల్ ఎస్టేట్స్ వారు కంటిన్యూస్ గా కస్టమర్ కి ఎప్పుడు ప్రాఫిటబుల్ గా ఉండాలి అని చెప్పి సో కంటిన్యూస్ గా ఒకటే కాస్ట్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఉగాది ఆఫర్స్ కూడా మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.